ఇలాంటి వాళ్ళ వల్లే కదా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు. మీలాంటి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఆయనకి బలంగా ఉండాలి కానీ బలహీనమైపోయారేంటి? ప్రతి ఒక్క జనసేన నాయకుడు ఇలాంటి ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కొని బలహీనమైపోతే అటు మిమ్మల్ని మీ ఉద్యోగాల నుంచి పీకలేరు, పార్టీకి పరువు నష్టం అని చెప్పి. ఎందుకంటే ఇది ఎన్డీఏ కూటమి, అందరూ కలుపుకొని నెగ్గిన ఒక కూటమి ఇది. దాంట్లో మిమ్మల్ని తీసేస్తే పవన్ కళ్యాణ్ గారికే పరువు నష్టం, ఆయనే మాటలు పడాల్సి ఉంటుంది. మిమ్మల్ని ఇంకొకసారి నమ్మలేరు ఆయన. మీకు ఏ విషయాలైనా సరే నమ్మకంగా షేర్ చేసుకోవాలి అంటే షేర్ చేసుకోలేరు. ఆయనలో ఆయన మనస్తాపానికి చెంది మానసికంగా ఒత్తిడికి గురయ్యే కదా ఆయన ఈరోజు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాల్సిన ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, ప్రజాప్రతినిధులు, ఎవరైనా సరే కార్యకర్తలు కానీ ఎవరైనా సరే ఆయనకి బ్యాక్ స్టాబ్ వేస్తే ఆయన మానసికంగా ఎవరికి చెప్పుకోలేక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. మీరు మృత్యుంజయ హోమాలు చేయాల్సిన అవసరం లేదు, ఆయన మాట పాటించండి చాలు. ఆయనకు అదే పెద్ద బలం. మీరు మృత్యుంజయ హోమాలు చేసినా చేయకపోయినా స్టేట్ వైడ్గా, నేషనల్ వైడ్గా ఆయన బ్రతకాలి, ఆయన బాగుండాలి అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ సో-కాల్డ్ ప్రోటోకాల్ డ్రామాస్ లైక్ డూయింగ్ దిస్ మృత్యుంజయ హోమాలు won't work, won't gain your trust again. మీరు ఆయనకి ఏదైనా చేయాలి అనుకుంటే నిజాయితీగా ఉండాల్సింది, ఫస్ట్ నుంచి పార్టీకి నమ్మకంగా ఉండాల్సింది. చేసే గుడిసెటి పనులన్నీ చేసేసి సాయంత్రం వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేస్తే అవన్నీ పోతాయా? దట్ డజంట్ ఈవెన్ కౌంట్. మీ వల్ల ఆయన హాస్పిటల్ చేరాల్సి వచ్చింది. అండ్ శ్రీధర్, నిన్నేమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. బట్ ఐ కీప్ ఆన్ క్వశ్చనింగ్ టిల్ ఎండ్ ఆఫ్ ద డే. ఎందుకంటే ఇది నా రైట్, పవన్ కళ్యాణ్ గారే నాకు ఇచ్చిన రైట్. ఆయన నీకెంతో నాకు కూడా అంతే. నువ్వు కండువా వేసుకొని తిరిగేస్తున్నావు, బట్ షేమ్లెస్ పర్సన్గా మిగిలిపోతావు శ్రీధర్.